హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క వాల్యూస్ అనేది మనం చెప్దాం. చూడండి ఫ్రెండ్స్, రైట్ 4 to the power of 3 పవర్ 1 పవర్ 5 పవర్ 7 పవర్ 8 ఇంకా పవర్ ఏదైనా పవర్ ఇంకా 8 లేదా 86 లేదా 92 ఇంకా 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 3 డిజిట్ నెంబర్ ఇన్ఫినిటివ్ నెంబర్స్ ఉన్నాయండి. ఏమున్నాయండి? అలా ఎన్నో ఉన్నాయనుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 3 to the power of 1 అంటే ఎంత అవుతుంది? ఫైనల్గా మనకి 3 అవుతుందండి. 3 to the power of 1 ఎంత అవుతుందండి? 3 అవుతుందండి. సో 4 క్యూబ్, ఇక్కడ రీజన్ ఏంటంటే 1 ఉందండి. ఈ డైరెక్షన్లో మనకి ఏంటంటే ఎంత పైనుంచి వచ్చినా, ఫర్ సపోజ్ 8 to the power of 8 ఎంత వచ్చినా అది ఒక వాల్యూ. ఆ వాల్యూ ఏమవుతుందంటే ఫైనల్గా 1 to the power of సమ్ వాల్యూ వచ్చేసరికి 1 to the power of ఏమొచ్చినా అది 1ఏ, అంటే ఇది 1. 3 to the power of 1 ఏమవుతుంది? 3. ఫైనల్గా 4 క్యూబ్. 4 క్యూబ్ ఎంత? 64. యూనిట్స్ ప్లేస్ ఏమవుతుందండి? యూనిట్స్ ప్లేస్ వచ్చేసరికి 4 అవుతుందండి. రైట్, అట్లా ఇది చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 ఉందండి, ఇక్కడ ఏముంది? 1 ఉంది. అంటే ఏమవుతుంది మనకి? 1 to the power of ఎనీ నెంబర్ 1. రైట్, సో 8 to the power of 4 ఏమవుతుందంటే 4096 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, 8కి సంబంధించి 4 వాల్యూస్ వస్తాయి. ఏంటంటే 8 to the power of 8 అవుతుంది, 8 స్క్వేర్ 64 అవుతుంది, 8 క్యూబ్ 512 అవుతుంది, 8 to the power of 4 4096 అవుతుంది. ఈ 4 వాల్యూల్లో మనకి ఏదో ఒకటి వస్తుందండి. ఈ 4 వాల్యూల్లో మనకి ఏదో ఒకటి వస్తుంది. 8, 4, 2, 6. సో 8 to the power of 4 ఎప్పుడైతే చూసామో అది 4096. 4096 అంటే ఆన్సర్ ఏమవుతుందండి? 6 అవుతుందండి. రైట్ ఫ్రెండ్స్.